2026లో అక్షయ తృతీయ ఎప్పుడొచ్చింది, తేదీ ఎప్పుడు, ముహూర్త సమయం ఏంటి, పూజ ఎలా చేయాలి, పాటించవలసినటువంటి నియమాలు, అలాగే అక్షయ తృతీయ రోజు బంగారము ఏ సమయంలో కొనాలి, ఏ బంగారం కొనలేకపోతే ఎటువంటి వస్తువులు కొనడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము, లక్ష్మి యొక్క కటాక్షం మనకు లభిస్తుంది. అలాగే చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు ఏమున్నాయి, పొరపాటున ఆ రోజున ఏమైనా పనులు చేస్తే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అనేది అవేమో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. అయితే 2026లో అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది అనేది మనము మొదట చూస్తాము. అక్షయ తృతీయ ఏప్రిల్ 19, 20 అనేది ఈ సమయం, పూజా విధానం, పూర్తి వివరాలు తెలుసుకుందాము. హిందూ పంచాంగంలో కొన్ని తేదీలు ప్రత్యేక రోజు ఒక శుభకార్యానికైనా అత్యంత శుభప్రదమైనదిగా పరిగణిస్తారు. వాటిలో అక్షయ తృతీయ అత్యంత విశిష్టమైనది. అంటే ఏవైనా శుభకార్యాలు ప్రారంభించడానికి ప్రత్యేకంగా ఒక నిర్దిష్ట సమయం అవసరం లేదు. ఈరోజు వివాహాలు, గృహప్రవేశాలు, కొత్త వ్యాపారాల ప్రారంభము, అలాగే బంగారం, వాహనాలు లేదా ఆస్తుల కొనుగోలు వరకు ఈ రోజున చేపట్టే ప్రతి కార్యము శాశ్వత శ్రేయస్సును చేకూరుస్తుంది. అయితే హిందూ పంచాంగం ప్రకారం వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది తదియ ఏప్రిల్ 19 ఆదివారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 20 సోమవారం ఉదయం 11:07 వరకు ఉంది. అంటే పౌర్ణమి, అమావాస్య మినహా ఏ తేదీ అయినా సూర్యోదయానికి ఏ రోజు ఉంటుందో ఆ రోజునే పరిగణలోనికి తీసుకోవాలి. అందుకే తదియ తిథి ఏప్రిల్ 20 సోమవారం సూర్యోదయం సమయానికి ఉండడంతో ఆ రోజే అక్షయ తృతీయ. ఏవైనా కొనుగోలు చేపట్టాలనుకుంటే ఏప్రిల్ 19 ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి మంచిది. అదే రోజు సాయంత్రం 4:33 నుంచి 5:33 వరకు దుర్ముహూర్తం ఉంది. ఈ సమయాన్ని మనం మినహాయించుకోవాలి. ఇంకా పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు మాత్రము అంటే ఏప్రిల్ 20 సోమవారం ఉదయమే. ఈరోజు వర్జ్యం, దుర్ముహూర్తం రెండు కూడా తదియ గడియలు ముగిసిన తర్వాతే ఉంటున్నాయి. కాబట్టి ఏప్రిల్ 20 సోమవారము సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 11 గంటల లోపు ఎప్పుడైనా అక్షయ తృతీయ పూజ చేసుకోవచ్చు, శుభకార్యాలు ప్రారంభించవచ్చు. అక్షయ తృతీయ అంటే కేవలం బంగారు కొనుగోలు మాత్రమే కాదు, కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు కూడా చాలా మంచి రోజు. ఈరోజు బంగారం కొనే కన్నా మీకు తోచినటువంటి వస్తువులను దానం చేస్తే మీ పుణ్యం అక్షయం అవుతుందని పండితులు చెప్తున్నారు. అదే కాకుండా శాశ్వత ఫలితాలను కూడా అందిస్తుంది. మనం ఈరోజు ఏదైనా దానం చేస్తే అక్షయ అనే పదానికి అర్థం ఏమంటే ఎప్పటికీ తరగనిది. ఈ రోజున చేసే జపాలు, యజ్ఞాలు, దాన ధర్మాలు, పితృతర్పణాలు లేదా ప్రార్థనలు వంటి ఏ ఆధ్యాత్మిక కార్యమైన శాశ్వత పుణ్య ఫలితాలను అందిస్తుందని ఈ నమ్మకం కారణంగానే ప్రజలు శాశ్వత శ్రేయస్సును, సంపదను ఆశిస్తూ బంగారం, ఆభరణాలు, స్థిరాస్తులు, వాహనాల వంటి దీర్ఘకాలిక ఆస్తులలో పెట్టుబడులు పెడతారు. అయితే అక్షయ తృతీయ రోజు కొన్ని పాటించాల్సినటువంటి పద్ధతులు. మనం ఆ రోజు తెల్లవారుజామునే లేచి నదుల్లో పుణ్య స్నానం చేస్తారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అయితే ఈ రోజున విలువైన వస్తువులు కొనడం, కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే లక్ష్మీదేవిని మనం ప్రసన్నం చేసుకునేందుకు ఇది చాలా మంచి రోజు. అక్షయ తృతీయ రోజు మహావిష్ణువు, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని దీపారాధన చేయాలి. లేకపోతే ఆ లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఉల్లిగడ్డ, వెల్లుల్లిపాయతో కూడినటువంటి ఆహారాన్ని వండటం కానీ తినడం కానీ చేయకూడదు. ముఖ్యంగా ఈ రోజును ఇల్లును చాలా శుభ్రంగా ఉంచాలి. అంతేకాకుండా ఈ రోజున శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి తులసి మొక్క ఆకులను అసలు తుంచకూడదు. అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే లేచి లక్ష్మీదేవిని నిష్టగా పూజించాలి. అంతేకాకుండా ఈరోజు మహిళలు పసుపు, కుంకుమ, పూలతో అలంకరించుకొని ఇంటిలో పూజా కార్యక్రమాలు చేపట్టాలి. మనం ఎప్పుడైనా లక్ష్మీదేవి యొక్క పూజ చేయాలంటే ముందు మనము పసుపు, కుంకుమ, పూలతో అలంకరించుకోవాలి. దీనివలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తినకూడదు. ఒకవేళ ఈరోజు మాంసాహారం తిన్నా, ఇంట్లో వండుకున్నా కూడా దరిద్రం రావడమే కాకుండా ఈ అలవాట్లు పేదరికాన్ని తీసుకొస్తాయి. అలాగే ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేసిన వారు
వాటిని ముందు మనం అలంకరించుకోకుండా పూజించిన తర్వాత పెద్దల చేతుల మీదుగా తీసుకొని అలంకరించుకోవాలి. మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది బంగారాన్ని కొనుగోలు చేయడం. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. అలాగే మనం ఆ రోజు బంగారం కొంటే సంతోషం, సంపద కూడా పెరుగుతాయని భావిస్తారు. అయితే అక్షయ తృతీయ నాడు బంగారం వంటివి కొనుగోలు చేస్తారు. అయితే వీటిని కొనుగోలు చేయడం ఇప్పుడు పరిస్థితుల్లో అసాధ్యము. అలాంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనము కొన్ని లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు కొని ఇంటికి తీసుకొని రావచ్చు. అవేమో తెలుసుకుందామా. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పూర్తిగా పొందడానికి ఆ రోజు గవ్వను లక్ష్మీదేవి యొక్క చిహ్నంగా భావిస్తారు. ఈ 5 వస్తువులు మనం కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. వాటిని పసుపు కుంకుమలు పెట్టి లక్ష్మీదేవి పాదాల పెద్ద పెట్టి పూజించాలి. ఆ తర్వాత ఎర్రటి వస్త్రంలో చుట్టి బీరువాలో పెట్టాలి. ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ఆనందంగా ఉండొచ్చు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే రెండవది మట్టి కుండ. అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేయడం చాలా మంచిది. కొత్త కుండను కొనుగోలు చేసి అందులో నీరు వేసి దానం చేయడం వలన సంపద పెరుగుతుంది. జీవితంలో సక్సెస్ అందుకోవచ్చు. కెరీర్లో కూడా మంచి ఫలితాలని పొందుతామన్నమాట. ఆ రోజు మూడవది బియ్యం. అక్షయ తృతీయ నాడు మనం బియ్యం ఇంటికి తెచ్చుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి. బియ్యాన్ని అన్నపూర్ణదేవిగా భావిస్తారు. అలాంటి బియ్యాన్ని ఆ రోజున ఇంటికి తీసుకురావడం వలన శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. ఇంట్లో తులసి మొక్క లేదనుకోండి, అక్షయ తృతీయ నాడు తులసి మొక్కను తీసుకొని వచ్చి నాటాలి. ఇది తులసి మొక్క లక్ష్మీదేవితో సమానం కాబట్టి మనం తులసి మొక్కను తీసుకొని వచ్చి ఆ రోజు నాటుకోవచ్చు. ఇది స్వచ్ఛత, ఆరోగ్యాన్ని అందిస్తుంది, అలాగే సంపదను కూడా పెంచుతుంది. ప్రతిరోజు తులసి మొక్క వద్ద దీపం పెడితే లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మనకి ఎల్లప్పుడూ ఉంటాయి. 5 రాళ్ళ ఉప్పు కూడా అది చాలామంది మనం రాళ్ళ ఉప్పును పట్టించుకోం, కానీ ఇది నిజానికి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది, సానుకూల శక్తిని ఇంటికి తీసుకొస్తుంది. ఇది ఇంట్లో శక్తులను సమతుల్యం చేస్తుంది, సంతోషాన్ని కూడా పెంచుతుంది. అందుకే రాళ్ళ ఉప్పుకు అత్యధిక ప్రాధాన్యత ఉంది. అలాగే పుస్తకాలను కూడా సరస్వతి దేవతగా భావిస్తాం. అక్షయ తృతీయ నాడు మీకు కావాల్సిన పుస్తకాలను కొనుగోలు చేయండి. ఇది కూడా చాలా శుభప్రదము. జ్ఞానంతో పాటు సంపద కూడా పెరుగుతుంది. ఇంకా అక్షయ తృతీయ నాడు చీపురును కొనుగోలు చేయడం చాలా శుభ ఫలితాలు తీసుకొస్తుంది. ఎలా అయితే ధనత్రయోదశి నాడు మనము కొనుగోలు చేస్తామో అక్షయ తృతీయ నాడు కూడా చీపురును కొనుగోలు చేయండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతాము. అలాగే వంటగదిలో ఉండేటువంటి పాత్రను కూడా కొనుగోలు చేస్తే శుభ ఫలితాలు. కాబట్టి మీకు కావాల్సినటువంటి పాత్రను కూడా ఈరోజు కొనుగోలు చేసి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే అక్షయ తృతీయ నాడు కొన్ని పొరపాటును కూడా చేయకూడనటువంటి పనులు ఉన్నాయి. అవేమో మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. అక్షయ తృతీయ రోజు మనము కొత్త వస్తువులు కొనాలని చాలామంది స్టీల్ పాత్రలు, ప్లాస్టిక్, అల్యూమినియం పాత్రలు కొంటూ ఉంటారు. కానీ పొరపాటును కూడా అసలు చేయకూడదు. అవి రాహు యొక్క ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అందుకు అక్షయ తృతీయ రోజు పొరపాటును కూడా ఇలాంటి వస్తువులు కొనుగోలు చేయకూడదు. డబ్బు ఇవ్వడము, రుణం తీసుకోవడం అశుభకరమైనది. అందుకే పొరపాటును కూడా చేయకూడదు. అలాగే అక్షయ తృతీయ నాడు బంగారం లేదా బంగారు ఆభరణాలు పోగొట్టుకోవడం కూడా అనారోగ్యమైనటువంటి శకునుగా పరిగణిస్తారు. ఏదైనా ద్రవ్య నష్టాన్ని అనుభవించడం అనుకూలమైనది కాదు. అక్షయ తృతీయ రోజు ఇంట్లో పరిశుభ్రత పాటించాలి. పూజా స్థలం, ఖజానా, డబ్బు నిల్వ చేసే ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రత నిర్లక్ష్యం చేసి దురదృష్టత లక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించిన వాళ్ళని అవుతాము. అలాగే అక్షయ తృతీయ శుభ సందర్భంగా దొంగతనం, అబద్ధాలు లేదా జూదం వంటి ఏదైనా తప్పుడు కార్యకలాపాలకు దూరంగా ఉండటము, ఇటువంటి చర్యలు మీ జీవితాన్ని చాలా కాలం పాటు ప్రభావితం చేస్తాయి. అందుకే ఆ రోజు మనం అబద్ధాలు, దొంగతనం అనేది చేయకూడదు. అక్షయ తృతీయ రోజు మద్యం, మాంసంతో పాటు అల్లం, వెల్లుల్లి వంటలు కూడా చాలా దూరంగా ఉండాలి. లక్ష్మీదేవిని, వినాయకుడిని, కుబేరుని అగౌరవపరిచేటువంటి పనులు అనేటివి ఏమీ చేయకూడదు. వెనక ఉన్నటువంటి ఒక విశేష గాథలు తెలుసుకుందాము. ఈ తిథి వెనుక గంగాదేవి భూమికి దిగి వచ్చినటువంటి అంటే నారద పురాణం ప్రకారం భగీరథుడు తపస్సుకు మెచ్చి గంగానది భూమిపైకి ప్రవహించిన రోజు ఇదే. స్వర్గం నుంచి ఉద్ధృతంగా వచ్చినటువంటి గంగమ్మను శివుడు తన జటాజుటంలో బంధించి నియంత్రించి భూమిపైకి వదిలినటువంటి పుణ్యదినం కావడంతో ఇది పవిత్రమైనది. అలాగే మహావిష్ణువు దశావతారాల్లో 6వ అవతారమైనటువంటి పరశురాముడు జన్మించిన రోజు ఇదే. పురాణ పాత్రల్లో అమరత్వం పొందిన 8 మందిలో పరశురాముడు ఒకరు. ఆయన అమరత్వానికి గుర్తుగా ఈ తిథిని అక్షయ అని పిలుస్తారు.
అలాగే కాకుండా అక్షయ తృతీయని యుగాది తిథి అని కూడా అంటారంటే సత్యయుగం ముగిసి త్రేతాయుగం ప్రారంభమైనటువంటి రోజు ఇదే అని నమ్మకం. అలాగే వేదవ్యాసుడు మహాభారత కథను వినిపిస్తుంటే వినాయకుడు దానిని రాయడం ప్రారంభించిన రోజు కూడా అక్షయ తృతీయ. అందుకే ఈ కావ్యం నేటికి అక్షయంగా లోకమంతా వినిపిస్తుంది. అలాగే సంపదల అధిపతి కుబేరుడు ఈ రోజున పరమశివుని పూజించి మెప్పించాడని, అందుకే ఆయనను దేవతల ఖజానాకు అధిపతిగా శివుడు నియమించాడని పురాణాలు చెప్తున్నాయి. అలాగే పద్మపురాణం ప్రకారం సీతాదేవి అగ్ని పరీక్షను ఎదుర్కొని తన పవిత్రతను నిరూపించుకున్న రోజు కూడా ఇదే. స్కంద పురాణం ప్రకారం శ్రీరాముడు సీతమ్మను అగ్ని పరీక్ష తర్వాత మళ్ళీ స్వీకరించిన రోజు కూడా ఇదే. అలాగే అరణ్యవాసంలో ఉన్నటువంటి పాండవుల ఆకలి తీర్చడానికి శ్రీకృష్ణుడు వారికి అక్షయ పాత్రను అందించినటువంటి రోజు కూడా ఇదే. ఈ పాత్రలో అన్నం ఎప్పటికీ తరగదు, అందుకే దీన్ని అక్షయ పాత్ర అని పేరు వచ్చింది. పేదరికంలో ఉన్నటువంటి కుచేలుడు తన మిత్రుడైన శ్రీకృష్ణుని కలిసి అటుకులు సమర్పించినటువంటి రోజు కూడా ఇది. అటుకులను స్వీకరించిన శ్రీకృష్ణుడు కుచేలుడికి అక్షయమైనటువంటి సంపదను ప్రసాదించాడు. అలాగే జైనమత ప్రథమ తీర్థంకుడైన ఋషభదేవుడు 13 నెలలు కఠిన ఉపవాసం తర్వాత చెరుకు రసంతో తన ఉపవాసాన్ని విరమించినటువంటి రోజు ఇదే. అలాగే కాకుండా ఆదిశంకరాచార్యులు కనకధార స్తోత్రం రచించినటువంటి రోజు, బ్రహ్మదేవుడు కుమారుడైన అక్షయ కుమారుడు జన్మించినటువంటి రోజు, పురాణాల ప్రకారము మహాభారతం ముగిసినటువంటి రోజు కూడా ఇదే. అందుకే అక్షయ తృతీయ ఏప్రిల్ 20 అందరూ ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీ అనుగ్రహానికి పాత్రలు కావాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.